మళ్ళీ ఈ సందర్భంగా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా వేయటం జరిగింది. ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు, కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ అందరి డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో ఈరోజు మొదలుపెట్టిన శిఖర ప్రతిష్ఠ కానీ ధ్వజారోహణం ముందు ఈ ఉత్సవాలు మొదలవుతున్నాయి. ఇక్కడున్న ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిద్దామని నిర్ణయించుకున్నాం. మా డిపార్ట్మెంట్ పరంగా ఆయా పోలీస్ కానీ, జిఎంఎస్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, శానిటేషన్ ఆయా డిపార్ట్మెంట్లు అందరూ తోడు ఇక్కడ లోకల్గా ఉన్న పెద్దవాళ్ళని కూడా సహకరించమని కోరాము. వాళ్ళు కూడా అదే విధంగా వచ్చారు. నిన్న ఉత్తర్వుల మేరకు నిన్న హుండీలు అవన్నీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. తర్వాత అక్కడికి సంబంధించి రక్షణ కోసం డిప్యుటేషన్ స్టాఫ్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. ఏ ఇబ్బంది కలగకుండా వచ్చిన భక్తులు సంతోషంగా, సంతృప్తికరంగా దర్శనం చేసుకుని అమ్మవారి దీవెనలు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. అలానే మీరందరూ కూడా సహకరిస్తారని, ఎక్కడైనా తక్కువైనట్టుంటే ఎమ్మటే నోటీస్ తీసుకొచ్చి మేము కూడా అందరి సహకారంతో మీ సమన్వయంతో పనిచేసి ముందుకు వెళ్ళాలని ఏర్పాటు చేశారు. వరకు అయితే చేశాము. ఆ తర్వాత 13 నాడు కోర్టులో మళ్ళీ పోస్టింగ్ అయింది ఆర్డర్, హైకోర్టు నిన్న. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు ఈ పండగ వరకు రేపు ఈ రోజు మొదలుకొని 16వ తారీఖు వరకు ఉత్సవాలు రోజుకు ఒక కార్యక్రమం చొప్పున నిర్ణయించారు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు. ఆ మేరకు ఇప్పుడు ఇమీడియట్లీ నేను ఇన్స్ట్రక్షన్ ప్రకారం నేను ఈవినింగ్ ఇన్స్టాల్ చేసాము. దాన్ని సీల్ చేసి మా ఇన్స్పెక్టర్ వేసి వాళ్ళ సమక్షంలో చేయడం జరిగింది. ఈ తర్వాత అది కంటిన్యూ అయితే ఉత్సవాల తర్వాత నిర్ణయం తీసుకుంటాం. 1 సెకండ్.